నమస్తే, వెల్కమ్ టు టీ10. 10 రోజులుగా తిరుపతి లడ్డు చుట్టూ పరిభ్రమిస్తున్న వివాదాలు పాలకవర్గ పార్టీల రాజకీయాల తీరును, మోడీ హయాంలో ప్రబలిపోయిన మత రాజకీయాల లోతును బహిర్గతం చేశాయి. తిరుపతి కొండపై అనేక రకాల అక్రమాలను, అందులో భాగంగా ఈ కల్తీ దుమారాన్ని కూలంకషంగా, నిష్పక్షపాతంగా దర్యాప్తు జరిపి తగు చర్యలు తీసుకోవాలనడంలో సందేహం లేదు. కొండ మీద మంట అన్నట్టు ఇలాంటి మతలబ్లు ఇదే మొదటిసారి కాదు, చివరిసారి కాకపోవచ్చు. దేశంలోని ఆలయాలన్నిట ప్రసాదాలు కల్తీ జరుగుతూనే ఉందని మాజీ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ స్వయంగా వారణాసిలోనే వాకృచ్చారు. యోగి ఆదిత్యనాథ్ ఏలుబడిలో ప్రస్తుతం ప్రయాగరాజ్గా మారిన త్రివేణి సంగమంలో ఆలయాల్లో కాశీ, మధుర అన్ని చోట్ల అదే పరిస్థితి దాపరించడం వెనుక అంతర్జాతీయ కుట్ర దాగి ఉందని అయోధ్య రామాలయ పూజారి సత్యేంద్రనాథ్ దాస్ ప్రకటించారు. కాస్త వెనక్కు వెళ్తే తిరుపతి లడ్డు కోసం కర్ణాటక పాల ఉత్పత్తిదారుల సంఘం నెయ్యి సరఫరా కాకపోవడం హిందూ వ్యతిరేక చర్య అని ఏడాది కిందటే బీజేపీ ఆ ముఖ్యమంత్రి సిద్ధరామయ్యపై దాడి చేస్తే అది మీ హయాంలోనే జరిగిందని ఆయన ఎదురు వడ్డించారు. కనుక ఈ కథకు ముందు వెనుక చాలా తదంగా ఉంది, చాలా శక్తులు ఉన్నాయి. అవి ప్రజలందరూ ఇష్టంగా తినే తీయనైన లడ్డుతో సంబంధం లేనివి. కాకపోతే ఈ వివాదం కూడా చినికి చినికి గాలివానగా అదే దారి పట్టడం వల్ల వాటిని ముచ్చటించాల్సి వచ్చింది. ఇప్పుడు దేశ అత్యున్నత న్యాయస్థానమే దీనిపై 3 పిటిషన్లు విచారించనుంది కనుక పరిష్కారం ఏం చూపిస్తుందో వేచి చూడొచ్చు. ఈలోగా ముఖ్యమంత్రి నియమించిన సిట్ దర్యాప్తు ప్రారంభించింది గనుక అది ఏం తేలుస్తుందో, కోర్టు దానికి ఏం చెబుతుందో కూడా చూడాలి. ఈలోగా సంయమనం పాటించడం అందరి బాధ్యత. కాకపోతే ఈలోగా రాజ్యాంగ పదవిలో ఉన్న ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆవేశ భాషణలు ఒక్కసారిగా అందరినీ ఆశ్చర్యపరిచాయి. తెలుగునాట బాధ్యతాయుత పదవిలో ఉన్న ఒక బీజేపీయేతర నాయకుడి నోట అలాంటి మాటలు వినటం చాలా అరుదు. ఆఖరకు బీజేపీ నాయకులు కూడా ఈ విషయంలో అప్పటికి ఆ విధంగా మాట్లాడలేదు. లౌకికవాదంపై, లౌకికవాదులపై దాడి చేయటానికి పవన్ కళ్యాణ్ లడ్డు వివాదం ఉపయోగించుకోవటం జనసేన అధ్యక్షుడి ఆంతర్యం ఏమిటన్న ప్రశ్న ప్రతి ఒక్కరిలో తొంగిచూసింది. ఈ సందర్భంగా ఆయన ప్రయోగించిన భాష సంఘ పరివార్ ఘన పార్టీలను మించిపోయిందంటే అతిశయోక్తి కాదు. హిందువుల మనోభావాలపై దాడి జరిగితే ఎవరికి కనిపించదని ఆయన ఆక్రోశం వెళ్లబుచ్చారు. అదే మసీదులోనో, చర్చిలోనో జరిగితే ఇలా ఉంటారా అని ఇతర మతాల ప్రార్థనా స్థలాలను పోటీకి తెచ్చారు. ఇతర మతాలపై జరిగితే విమర్శలు కురిపించే లౌకికవాదులు హిందువులపై జరిగితే పట్టించుకోరా అని ధ్వజమెత్తారు. ఇందులో ఏ ఒక్కదానికి ఆయన ఎలాంటి ఉదాహరణ గాని, సందర్భం గాని చూపించింది లేదు. ఎందుకంటే అన్ని రకాల మతోన్మాదులను లౌకికవాదులు విమర్శిస్తూనే ఉన్నారు. తప్పులు జరిగితే మీ అధికారంలో చర్య తీసుకోండి గాని మత భాషలో మాట్లాడడం ఎందుకని హితవు చెప్పిన సాటి నటుడు ప్రకాష్ రాజుపై పవన్ విరుచుకుపడ్డారు. లడ్డు వివాదంపై ఏమంటారు అని అడిగితే అది సున్నితమైన విషయమని దాటేసిన తమిళ నటుడు కార్తిక్ హెచ్చరికలు జారీ చేసి సారిలు చెప్పించారు. తన కొత్త సినిమా ప్రమోషన్ కోసం ప్రయాస పడుతున్న కార్తీ సహజంగానే సారి చెబుతూనే ఆ సందర్భం తెలియక మీరు ఆగ్రహించారని ముక్తాయించారు. ఇక మోడీ దాడిని లెక్కపెట్టని ప్రకాష్ రాజు అసలు పవన్ విషయాలు తెలుసుకోకుండానే దాడి చేస్తున్నారని వరుస ట్వీట్లతో వెంటాడుతున్నారు. దీన్ని చక్కదిద్దుకోవడం కోసం పవన్ తర్వాత చాలా తంటాలు పడాల్సి వచ్చింది. ఢిల్లీలోని స్నేహితుల కోసం తాను ఇలా మాట్లాడుతున్నానని, ప్రకాష్ రాజ్ చేసిన వ్యాఖ్యను తాను అర్థం చేసుకున్నానని కూడా, నిజంగానే ఎన్డీఏలో భాగస్వాములుగా నితీష్ కుమార్ సీతామర్హిలో జానకి జన్మభూమి పిలుపునివ్వడం, చంద్రబాబు లడ్డు వివాదం తేవడం జరిగాయని ఇండియన్ ఎక్స్ప్రెస్ ఓ కథనం ప్రచురించింది. ఈ క్రమంలో పవన్ కళ్యాణ్ పోటీ ప్రభావం కూడా ఉందని పేర్కొంది. మహారాష్ట్ర, హర్యానా ఎన్నికల్లో బీజేపీకి వ్యతిరేక పవనాలు వేస్తున్నాయి గనుక దాన్ని అడ్డుకోవడానికే ఈ వివాదం రగిలించినట్టు కనిపిస్తుందని హిందూ సంపాదకీయంలో వ్యాఖ్యానించింది. అంతేకాక పక్కనే మైసూర్లో ఎన్డీబీబీ పరిశోధనశాల ఉండగా ఎప్పట్లాగా అక్కడికి పంపకుండా ఎక్కడో ఉన్న గుజరాత్ కు ఎందుకు పంపాల్సి వచ్చిందని ప్రశ్నలు కూడా వచ్చాయి. గజియాబాద్ కు ఎందుకు పంపలేదని హిందూ కూడా ప్రశ్నించింది. సగటు హిందువుగా ఏమిటి? ఇవన్నీ ఒక ఎత్తు కానీ తను సగటు హిందువుగా మాట్లాడుతున్నానని ఉప ముఖ్యమంత్రి లౌకికవాదంపై దాడి చేయడమే అన్నిటికన్నా తీవ్రమైన విషయం. మొదటిది, తాను సగటు హిందువు కాదు, ఉప ముఖ్యమంత్రి, ప్రముఖ కథానాయకుడు కూడా. సగటు హిందువులు మామూలుగానే తిరుపతి సందర్శించుకుంటున్నారు. ఈ వివాదం రగిలిన 3 రోజుల్లోనూ రోజుకు 3 లక్షల పైన లడ్డూలు ఎప్పటిలాగే విక్రయమయ్యాయి. కనుక సగటు హిందువు పేరిట ఇతర మతాలను పోటీ పెట్టి మాట్లాడడం రాజ్యాంగ లౌకిక సూత్రాలకే విరుద్ధమైన విషయం.
కుల, మత, లింగ తేడాలకు అతీతంగా విధి నిర్వర్తిస్తామని వీరంతా ప్రమాణం చేస్తారు. భారత రాజ్యాంగం కూడా అదే లౌకిక విలువలు బోధిస్తుంది. పీఠికలోనే లౌకిక, ప్రజాస్వామిక, సామ్యవాద, సార్వభౌమిక, గణతంత్ర రాజ్యాంగ పేర్కొంటుంది. దీన్ని అత్యవసర పరిస్థితుల్లో ఇందిరాగాంధీ చేర్చారని బీజేపీ వారు అంటుంటారు. కానీ అది రాజ్యాంగ మౌలిక స్ఫూర్తి అనుగుణమైన చేర్పు మాత్రమే. ఆ మాట సుప్రీంకోర్టు తీర్పులోనే చెప్పింది. దాంతో పాటు అప్పుడే చేర్చిన ప్రజాస్వామిక, సార్వభౌమిక అనే మాటలు తీసేస్తారా? లౌకిక తత్వం అనేది ఒకవైపునే ఉండకూడదని, హిందువులకు కూడా వర్తించాలని పదే పదే అనడంలో పవన్ ఉద్దేశం ఏమిటి? అసలు లౌకిక తత్వం అంటే రాజకీయాలకు, మతానికి సంబంధం లేకుండా ఉండడం, లోక సంబంధమైన విషయాలు తప్ప పారలౌకిక అంశాల జోలికి పోకూడదని, అవి వ్యక్తిగతానికి వదిలేయాలని సారాంశం. దీన్ని మైనారిటీల పట్ల బుజ్జగింపుగా వక్రీకరించింది బీజేపీ, ఆర్ఎస్ఎస్, సంఘ్ పరివార్. పవన్ మరో భాషలో అదే చెప్తున్నారన్నమాట. సచార్ కమిటీ నివేదికతో సహా అనేక అధ్యయనాలు చూస్తే ఆయన వాస్తవాలకు ఎంత దూరంగా ఉన్నారో తెలుస్తుంది. రకరకాల వివక్షలకు గురవుతున్న వారిలోనూ, అనేక విధాల వెనుకబడిన వారిలోనూ మైనారిటీ ముస్లింలు ఎక్కువగా ఉన్నారు. పైగా భాష, సాంస్కృతిక మైనార్టీలకు ప్రత్యేక రక్షణ కల్పించింది రాజ్యాంగమే. మైనార్టీ అంటే ముస్లింలు అన్నది సామాన్య భావన తప్ప ఒక్కో చోట ఒకరు మైనార్టీగా ఉండొచ్చు. దేశ సరిహద్దులు దాటితే మైనార్టీలు అయిపోవచ్చు. భారతదేశం ముందు నుంచి భిన్న మతాలతో కూడింది తప్ప ఏకమత దేశం కాదు. హిందూ మతం కూడా ఏకశిలా సదృశ్యమైంది కాదు. ఈ ప్రాథమిక వాస్తవాలు గుర్తించకుండా పవన్ కళ్యాణ్ వంటి వారు మతావేశానికి లోనై అందరిలోనూ అదే రగిలించాలని చూడడం దురదృష్టకరం. హిందూ మత భావనకు భిన్నంగా రాజకీయం దట్టించిన హిందుత్వను దామోదర సావర్కర్ ఖచ్చితంగా 100 ఏళ్ల కిందట 1923లో ప్రతిపాదించారని ఆయన తెలుసుకోవాలి. తమలాంటి వారు మోడీకి జై కొట్టినా సగటు భారతీయులు దాన్ని ఆమోదించలేరు గనకే మూడోసారి కనీస మెజార్టీ కూడా రాలేదు. హిందుత్వను మరింతగా రగిలించాలనే ప్రయత్నంలోనే బుల్డోజర్ రాజ్యాలు, హక్కుల అణచివేత, కవులు, రచయితలు, పాత్రికేయులపై దాడుల వంటివి జరుగుతున్నాయి. తాను కూడా సినిమా నేపథ్యం నుంచి వచ్చిన అదే రంగానికి చెందిన వారికి హెచ్చరికలు జారీ చేయడం మతపరమైన అసహనానికి నిదర్శనం. ఈ సమయంలోనే తమిళనాడు బీజేపీ గవర్నర్ ఆర్ఎన్ రవి లౌకికవాదం పాశ్చాత్య భావన తప్ప భారతీయం కాదని ప్రవచించడం యాదృచ్ఛికం కాదు. లౌకికత్వం కోసం పోరాటం, ప్రజాస్వామ్య సమరం విడదీయరానివిగా ఉంటాయి. తెలంగాణ ముస్లిం రాజ్యం, ఆంధ్రప్రదేశ్ క్రైస్తవ రాజ్యం అయిపోయాయని గతంలో బండి సంజయ్ ట్వీట్ చేస్తే దాన్ని రీట్వీట్ చేసిన వారు ఇప్పటికైనా కళ్ళు తెరిస్తే మంచిది. బీజేపీతో జత కట్టాక ఎలాంటి భావాలు ఆవరిస్తాయో, ఒత్తిళ్లు ఎలా పనిచేస్తాయో అర్థం కావడానికి ఇదో ఉదాహరణగా ఉంటుంది. మరి సనాతనమా, సమధర్మమా? అలాగే సనాతన ధర్మం కోసం కంకణబద్దులం కావాలని పవన్ కళ్యాణ్ పిఠాపురంలో ఎన్నికల ప్రచారం నాటి నుంచి చెబుతున్నారు. దాన్ని కాపాడుకోవడం కోసం జాతీయ బోర్డు ఏర్పాటు చేయాలని ఆయన తాజా పిలుపునిచ్చారు. సతీ సహగమనం, కుల వివక్ష, అస్పృశ్యత, పితృస్వామ్య దురహంకారం, ఆధిపత్య కులాల దురహంకారం వంటి అసంఖ్యాక జాడ్యాలతో నిండిన సనాతన ఆచారాలను సంస్కరించడానికి సంస్కర్తలు, మహనీయులు ఎంతగానో పోరాడవలసి వచ్చింది. తన పిఠాపురం పక్కన రాజమండ్రిలోని కందుకూరి వీరేశలింగం వితంతు పునర్వివాహం కోసం చేసిన కృషి ఆయనను ధృవతారగా నిలిపింది. కానీ చేగువేర బొమ్మతో బయలుదేరి సావర్కర్ ను భుజానికెత్తుకున్న పవన్ పదే పదే సనాతన మంత్రం జపించడం ఈ సంస్కర్తల, విప్లవకారుల స్ఫూర్తికే కలంకం. దేశభక్తి అంటూ నిరంతరం మాట్లాడేవారు ఈ దేశం అంటే మనుషులోరు అని, అన్నదమ్ముల వలెను జాతులు, మతాలన్నీ మెలగవలనోరు అని తెలుసుకోవాలి. వెనక చూసిన కార్యమే మోరు మంచి, గతమున కొంచెమే నోరు అని ఆ గురుజాడ ప్రబోధించిన పరమ సత్యం గ్రహిస్తే అప్పుడు సనాతనం అంటూ ఇంకా ఇంకా వెనక్కి చూసే పరిస్థితి ఉండదు. కాలం వెనక్కు నడవదు కూడా. వివక్షలకు మారు పేరైన సనాతన ధర్మం స్థానంలో సమధర్మం కోసమే సామాన్యులు పోరాడతారు. మనుధర్మం కన్నా మానవ ధర్మం మిన్న అని నినదిస్తారు. సరళీకరణ, ప్రపంచీకరణలో సమిధలవుతున్న సామాన్యులు సమరాల నుంచి దూరం చేసేందుకోసం మత ప్రాతిపదికన విడదీసే ప్రయత్నాలు ఎవరు చేసినా ప్రజలు తిరస్కరిస్తారు. ఇది ఇవాల్టి న్యూస్. చూస్తూనే ఉండండి T10. ఈ న్యూస్ పై మీ కామెంట్ ను కూడా యాడ్ చేయండి.